సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 4వది హంసోపనిషత్. శ్లోకం: హంసోక్యోపనిషత్ ప్రోక్త నాదవిర్యత్ర విశ్రమేత్ తదాధారం నిరాధారం బ్రహ్మమాత్ర మహం మహః. పూర్వం ఒకనాడు గౌతమ మహర్షి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి, భగవాన్, నీవు సకల ధర్మాలు తెలిసినవాడివి, సకల శాస్త్ర పారంగతుడివి. అందుకే నిన్ను ఓ ప్రశ్న అడుగుతున్నాను. బ్రహ్మ విద్యను గురించి తెలుసుకునే సులభమైన మార్గం ఏదో అది బోధించు. సనత్కుమారుడు చెబుతున్నాడు, గౌతమ, ఇదే ప్రశ్నని పూర్వం పార్వతీదేవి లోకానుగ్రహం కోరి పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు ఆయన, దేవి, ప్రపంచ కలవాది రహితమైన సన్మాత్ర ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం అని బోధించాడు. పార్వతీదేవి ఈ విషయాన్ని నా మీద దయతో నాకు ఉపదేశించింది. దీన్ని వివరంగా నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. నేను ఇప్పుడు చెప్పేది చాలా రహస్యం. యోగులు కాని వాళ్లకు దీన్ని బోధించకూడదు. యోగులకి ఈ రహస్యం ఎంతో అవసరమైనది. అసలు రహస్యం ఏమిటంటే హంస అనే దాని ఆకారాన్ని విస్తరింపజేయటం. ఇది ముక్తి ప్రదాయకం. ఓ గౌతమ, నీవు నిత్యం హంస హంస అని ధ్యానం చేసేవాడివి, గురుభక్తి కలిగిన వాడివి, శాంతి దాంతి బ్రహ్మనిష్ట కలిగిన వాడివి. కనుకనే నీవు హంస పరమహంసల భేదాన్ని గురించి వివరిస్తున్నావు. హంస అనేది కర్రలో ఉన్న అగ్నిలాగా, నువ్వులలో ఉన్న నూనెలాగా సకల జీవుల శరీరాల్లో వ్యాపించి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాడికి మృత్యుభయం ఉండదు. సాధకుడు తన ఎడమకాలి మడమతో గుదస్థానాన్ని మూసి ముక్కుతో గాలిని పూర్తిగా పూరించి కుంభించాలి. మూలాధారం నుంచి వాయువుని బాగా పైకి లాగుతూ మూలాధారంలోని త్రికోణంలో ఉన్న అగ్ని ప్రాణాపానాలను సమ్మిళితం చేసి కుండలిని మేల్కొల్పాలి. ఆ కుండలి ద్వారా సుషుమ్న గ్రంథిని భేదించి విరాట్ పురుషుడిని ధ్యానించాలి. తిరిగి స్వాధిష్టాన చక్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత మణిపూరక చక్రాన్ని చేరాలి. ఆ తర్వాత అనాహత చక్రాన్ని, అక్కడి నుంచి విశుద్ధ చక్రాన్ని చేరి అక్కడ ప్రాణాన్ని అనగా వాయువుని నిరోధించాలి. అలా చేసిన తర్వాత అక్కడి నుంచి ఆజ్ఞాచక్రానికి చేరి దాని తర్వాత బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించాలి. అలా ప్రవేశించిన యోగి నేనే పరబ్రహ్మని అని భావించినట్లయితే అతడు సాకార రూపంతో తుర్యుడిగా, నిరాకారంతో తుర్యాతి తుర్యుడిగా అవుతాడు. ఇలా తుర్యాతి తుర్యుడిగా ఉన్నవాడినే పరమహంస అంటారు. ఇతడే పరమాత్మ. కోటి సూర్యకాంతులతో ప్రకాశించే ఈ పరమాత్మే జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నాడు. జీవభావాన్ని పొందినప్పుడు 8 రకాల ఆవృత్తులు ఆయనకు కలుగుతాయి. జీవుడి హృదయంలో కమలంలో మొత్తం 12 దళాలు ఉంటాయి. వీటిలో 4 దళాలు హంసతో తాకటానికి వీలుగా ఉండవు. ఇవి మిగిలిన 8 దళాలే వ్యవహారానికి యోగ్యంగా ఉంటాయి. శరీరంలోని జీవుడు అంటే హంస తూర్పు దిశలో ఉన్న దళం మీద కూర్చుంటే పుణ్యకార్యాల మీద ఆసక్తి, ఆగ్నేయ దళం మీద కూర్చుంటే నిద్రాలోలత్వం, అదేవిధంగా దక్షిణ దళం మీద క్రూరబుద్ధి, నిరుతి దళం మీద పాపకార్య చింతన, పడమర దళం మీద ఆటపాటల మీద ఆసక్తి, వాయువ్య దళం మీద కూర్చుంటే నడక మీద అనగా సంచార ప్రీతి, ఉత్తర దళం మీద కూర్చుంటే జ్ఞానం మీద అభిలాష, అజ్ఞానులకైతే కామం మీద ఆసక్తి, ఈశాన్య దళం మీద ఇహపరలోకాల మీద ఆసక్తి కలుగుతుంది. అదే జీవుడు దళాల మధ్యభాగంలో కొలువై ఉంటే వైరాగ్య భావం, కేసరాల మీద ఉంటే జాగ్రత్తావస్థ కలిగి ఉంటాడు. పద్మం కర్ణికలో జీవుడు నివసిస్తే కలలు వస్తాయి. పద్మం రంధ్రంలో ఉంటే నిద్ర వస్తుంది. ఇక ఆ జీవుడు పద్మాన్ని వదిలిపెడితే వెంటనే పరమాత్మలో లీనమైపోయి తురీయుడవుతాడు. ఈ విధంగా తురీయ స్థితి పొందిన యోగి శరీరంలో తుర్యాత్మ అనగా పరమాత్మ దివ్యంగా ప్రకాశిస్తుంటాడు. ఇదే నిర్వికల్ప సమాధి స్థితి. ఇది సిద్ధించిన యోగి శరీరంలో మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా స్ఫటికంలాగా నిర్మలమైన ఒక దివ్యనాదం వినిపిస్తుంది. దాన్నే పరబ్రహ్మం అంటారు. హంస అనేది అజప మంత్రం. ఈ మంత్రానికి ప్రత్యేగాత్మ ఋషి, ఛందస్సు అవ్యక్త గాయత్రి, పరమహంస దేవత, హం బీజం, సం శక్తి, సోహం కీలకం. ఈ దివ్య మంత్రానికి షడాధార దేవతలైన గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ,
సద్గురువులనేవారు జపకర్తలుగా ఉంటారు. మానవుడు ప్రతిరోజు రాత్రి పగలు కలిపి పీల్చే శ్వాసలు మొత్తం 21,600. ఇదే హంస జపం. దీన్నే అజప గాయత్రి అని కూడా అంటారు. దీన్ని 4 భాగాలుగా విభజించాలి. అందులో మొదటి భాగాన్ని సూర్యుడికి, రెండవ భాగాన్ని సోముడికి, మూడవ భాగాన్ని సర్వేశ్వరుడికి, నాలుగవ భాగాన్ని సూక్ష్మ రూపంలో చిదాకాశంలో వెలిగే భానుడికి సమర్పించాలి. ఈ మంత్రానికి హృదయ అంగన్యాసాలు ఇలా ఉంటాయి. 1. హృదయన్యాసం. హాం సహ హృదయాయ నమః. హం సీం శిరసే స్వాహ. హం సోం షకాయుషట్. హం సహ అస్రాట్ ఘట్. అనగా ఇక్కడ మంత్రం ప్రకారం అగ్నిశోమాభ్యం నమః నేత్రత్రయ యౌషట్ అని చెప్పాలి. అదేవిధంగా కరన్యాసం కూడా చేసి తన హృదయంలో ఉన్న హంసని అనగా జీవుణ్ణి ధ్యానం చేయాలి. యోగాభ్యాసం చేసి సిద్ధి పొందిన మానవుడికి అగ్నిశోమాలు అనగా సూర్యచంద్రులు చేతులుగా, ఓంకారం శిరస్సుగా, అకార ఉకార మకారాలు 3 కళ్ళుగా, రుద్రుడు ఇతడి ముఖంగా, రుద్రాణి అనగా రుద్రుడి పత్ని పాదాలు అవుతున్నాయి. ఈ విధంగా మోక్షాన్ని కోరేవాడు సగుణ నిర్గుణ భేదాలతో 2 రకాలుగా హంస ధ్యానాన్ని చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల జీవుడు ఉన్నతుడవుతున్నాడు. దీనినే అజప ఉపసంహారం అంటారు. ఇలా హంస ధ్యానం చేయటం మీద ఆసక్తిని కలిగి సోహం మంత్రాన్ని జపించటం వల్ల జీవుడికి హంస కన్నా గొప్పది మరొకటి లేదన్న నిశ్చయం కలుగుతుంది. ఎంతో గొప్పదైన ఈ హంస మంత్రాన్ని అనగా సోహం 1,000,000 సార్లు జపిస్తే అనాహత కమలం అనగా చక్రంలో ఒక బ్రహ్మనాదం పుడుతుంది. దీన్ని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఆ దివ్య నాదం అతడి కుడి చెవి దగ్గర వినిపిస్తుంది. ఈ నాదాలు మొత్తం 10 రకాలు. 1 చిణి, 2 చించిణి, 3 గంట, 4 శంఖం, 5 వీణ, 6 తాళం, 7 వేణు, 8 బేరి, 9 మృదంగం, 10 మేఘనాదం. ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సాధకుడికి వినిపిస్తాయి. సాధకుడు తనకి వినిపించిన ఈ 10 నాదాలలో 9 నాదాలని విడిచి కేవలం 10వ నాదాన్ని మాత్రమే అనగా మేఘనాదం బ్రహ్మభావంతో నిత్యం అభ్యసించాలి అనగా వినాలి. అప్పుడే అతడికి మోక్షం లభిస్తుంది. సాధకుడికి ఈ 10 రకాల నాదాలు వినిపించినప్పుడు అతడికి ఈ విధమైన దివ్యానుభవాలు కలుగుతాయి. చిని ఇది వినిపించినప్పుడు సాధకుడు శరీరంలో చించిణి అనే ధ్వని పుడుతుంది. ఆ సమయంలో అతడి శరీరం అంతా విరుస్తున్నట్లు అనిపిస్తుంది. మూడోదైన ఘంటానాదం పుట్టిన సమయంలో భేదం కలిగి అతడి హృదయం కమలం వికసిస్తుంది. 4వది శంఖానాదం. అది వినిపించినప్పుడు అతడి తల కంపిస్తుంది. ఐదోదైన వీణానాదం పుట్టినప్పుడు అతడి అంగిలిలో అమృత ద్రవం స్రవిస్తుంది. 6వదైన తాళనాదం వీణానాదం ఒకేసారి వినిపించినప్పుడు సూర్యచంద్ర మండలాలు రెండూ కలిసి స్రవింపజేసే అమృతాన్ని త్రాగినట్టుంటుంది. ఇక 7వదైన మేఘనాదం పుట్టినప్పుడు నిగూఢమైన బ్రహ్మజ్ఞానం సాధకుడికి కలుగుతుంది. 8వదైన భేరీ ధ్వని వినిపించినప్పుడు పరావాక్కులతో అతడికి సంయోగం కలుగుతుంది. తద్వారా అతడికి సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. 9వదైన మృదంగ ధ్వని వినిపించగానే సాధకుడికి దివ్య దర్శనం కలుగుతుంది. అప్పుడు తానే ఈశ్వర స్వరూపుడవుతాడు. అయితే మోక్షం కోరేవాడు ఈ 9 రకాల ధ్వనులు ఫలితాల్ని ఉపేక్షిస్తే అతడికి చివరిదైన మేఘధ్వని వినిపిస్తుంది. శ్రద్ధగా ఆ మేఘనాదాన్ని గనుక అతడు భావన చేస్తుంటే చివరికి తానే పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు. స్వజ్ఞానంతో మనసు నిర్మాల్యకంగా సంకల్ప వికల్పాలు పాపపుణ్యాలు అనేవి సంయుక్త జ్ఞానం అనే అగ్నితో దహించబడతాయి. ఇలా జరిగిన సమయంలో సదాశివుడనే పరబ్రహ్మ వ్యక్తావ్యక్త ప్రపంచంలో సచ్చిదానంద ఆత్మకుడిగా ప్రకాశిస్తాడు.
శుద్ధుడు, నిజమైన వాడు, నిరంజనుడు, ప్రశాంతమైన వాడు అయిన ఆ పరబ్రహ్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు. ఇదే ఈ ఉపనిషత్ సిద్ధాంతము. ఇదే వేదవాక్యం. హంసోపనిషత్ సమాప్తం. జై శ్రీరామ్. స్వస్తి.